ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనానికి సంస్థ బట్టి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. చాలామంది మన శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారు, సార్ మేము సుప్రభాత సేవకి వెళ్ళాలని అనుకుంటున్నాం, తోమల సేవ, అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన, అర్చన ఇటువంటి సేవల్లో పాల్గొనాలంటే ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎప్పుడు ఉంటుంది, వీటికి సంబంధించిన బట్టి అప్డేట్స్ అన్నీ కూడా ఇమ్మని అడుగుతున్నారండి. మనకి ప్రతి నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారి యొక్క ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించిన బట్టి అప్డేట్స్ మనకి ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంటుందండి. ఈ అప్డేట్ వచ్చేసి మనకి 3 నెలల ముందుగానే మనకి శ్రీవారి యొక్క ఈ ఆదిత్యవలో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంటుంది. మనకు సాధారణంగా అంటే రేపు జూలై నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి యొక్క ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం, అంటే శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ కోసం ఇందులో అయితే ప్రధానంగా 4 రకాల ఆదిత్యవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలను కూడా మనం శ్రీవారి యొక్క భక్తుల్ని లక్కీ డిప్లో టీడీ వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. దీనికోసం మనం ముందుగా అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు సింపుల్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి. టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఈ ఆర్జీ సేవల కోసం లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రాసెస్ అయితే యాప్లోనే సరే ఒకలా ఉంటుంది. అదేవిధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన ప్రాసెస్ మాత్రం సేమ్ అంతా ఒకే విధంగా ఉంటుందండి. మనకి ఈ సోమవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో మనకి ఎప్పుడు విడుదలవుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే, మనకి ఈ నెల అంటే ఏప్రిల్ నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మనకి ఏప్రిల్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా, అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి లక్కీ డిప్లో పాల్గొనడానికి కోసం రిజిస్ట్రేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వీళ్ళ మాత్రమే లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఇందులో ప్రాసెస్ అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మీ యొక్క అడ్రస్, ఇంత ఎవరైతే లక్కీ డిప్లో పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క పూర్తి పేరు, ఏజ్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ ఐడి మన ఐడి ప్రూఫ్ కింద ఇవ్వచ్చు. పాస్పోర్ట్ కూడా మీరు ఏంటంటే ఐడి ప్రూఫ్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా లక్కీ డిప్లో మీరు పాల్గొనవచ్చు. ఇందులో అయితే భార్యాభర్తలు కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే 2 కలిపి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి శ్రీవారికి ఆదిత్య సేవకు సంబంధించిన బట్టి మనకి హోమ్ పేజ్ ఓపెన్ తర్వాత మనకైతే 4 రకాల సేవలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇది మనకి జూలై నెలకు సంబంధించిన బట్టి పూర్తి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటంటే, ఏదో ఒక రకమైనటువంటి సేవను ఎంపిక చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏదో ఒక డేట్ని మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనం లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే సుమారుగా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షల మంది శ్రీవారి భక్తులు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనకి ఆ మంత్ వచ్చేసి శ్రీవారికి ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో మనకి అంటే శ్రీవారికి మొదటి గడప దర్శన టికెట్లు మనకి సుమారుగా 8,500 నుండి 9,000 లోపే ఉంటాయి. కాకపోతే ఇది లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య 4,000 వరకు ఉంటుంది. కాబట్టి మన లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకుని పూర్తిగా లక్కీ డిప్లో మనం పాల్గొనాలి. కాకపోతే ఈ 4 రకాల సేవలను మీరు ఎంపిక చేసుకోండి. పైన మనకి ఆల్ సేవ అన్న, అదేవిధంగా ఆల్ డేట్స్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం ఆ డేట్లన్నీ అంటే క్యాలెండర్ అంతా కూడా జూలై మంత్ క్యాలెండర్ అంతా మీకు సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ 4 రకాల సేవలు కూడా మీకు సెలెక్ట్ అవుతాయి. లేదు ఒక రకమైనటువంటి సేవకే మేము ఏంటంటే లక్కీ డిప్లో పాల్గొనాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు మీరు అక్కడ మనకి స్టార్టింగ్లోనే మనకి సుప్రభాత సేవ, తోమాల, అష్టదళ పాదపద్మారాధన, అర్చన ఉంటుంది. దాని మీద ఏదో ఒక మీరు ఏ సేవలు అయితే పాల్గొనాలనుకుంటున్నారో ఆ సేవ మీద మీరు క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకు ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. లేదు మాకు ఆ మంత్ కూడా అవసరం లేదు, మా పెళ్లి రోజు, మా పుట్టినరోజు, లేదా ఏమైనా స్పెషల్ డేస్లో మీరు
ఆ లక్కీ డిప్లో పాల్గొనాలనుకుంటే మీరు ఆ డేట్లు కూడా ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి దానికి సంబంధించిన ఈ వీడియో డెమో కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఏ విధంగా ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఏ విధంగా లక్కీ డిప్ని సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది అన్నది నేను స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా వివరించి ఒక డెమో వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ డెమో వీడియో కూడా చూడండి, మీకు మరింత అవగాహన అయితే కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. రేపు ఏప్రిల్ నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఏప్రిల్ నెల 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే SMS అనేది రావడం జరుగుతుందండి. మీరు కనుక లక్కీ డిప్లో సెలెక్ట్ కాకపోతే మీకు SMS అనేది రాదు. కొంతమందికి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినా సరే కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల SMS అనేది రావడం కొంచెం లేట్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే టీడీకి సంబంధించిన సేమ్ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీకు పైన రైట్ సైడ్ కాలంలోని బుకింగ్ హిస్టరీ అని ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎన్నిసార్లు లక్కీ డిప్లో పాల్గొన్నారు, ఎన్నిసార్లు మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారు, మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒకవేళ SMS కనుక లేట్ అయినా రాకపోయినా సరే ఒకసారి మీరు అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక ఈ లక్కీ డిప్లో కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి సూపర్ బోల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు, తోమల టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి 1250 రూపాయలు, అదేవిధంగా అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయల చొప్పున ఉంటుంది. కాబట్టి అంటే ఈచ్ పర్సన్ అనేది ఇద్దరు కనుక సెలెక్ట్ అవుతే దానికి రెట్టింపు అయితే మీరు కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి సుప్రభోత్సవం అయితే 120 రూపాయలు అయితే ఇద్దరికి కలిపి 240 రూపాయలు అన్నది మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్లో కట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి రిజల్ట్ ఓపెన్ అవుతే 23వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే మీరు సెలెక్ట్ అయినటువంటి లక్కీ డిప్లో సంబంధించిన అమౌంట్ ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి మొదటి గర్భదర్శన టికెట్లో ఏ సేవ మంచిది, ఏ సేవ అయితే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. మనకి 4 రకాల సేవల్లో కూడా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే స్వామివారికి మీకు సుమారుగా ఒక 5 అడుగుల దూరం ఉంటుందంతే. ఏ సేవ సెలెక్ట్ అయినా సరే మీరు సుప్రభాత సేవ అయితే మనకి తెల్లారుజామున 2 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. సేవ అన్నది మనకి 3 గంటలకి స్టార్ట్ అవుతుందండి. సుప్రభాత సేవ అంటే శ్రీవారికి మొదటి సేవ అండి. ఇది మనకి ఆనంద నిలయంలో శ్రీవారి భక్తులందరూ కూడా అంటే ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఉంటే మనకి ఆలయ సిబ్బంది అదేవిధంగా ఆలయ పండితులు సుప్రభాత సేవకు సంబంధించి స్వామివారి పాటను అయితే పాడడం జరుగుతుంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి భక్తులందరినీ కూడా మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తోమల సేవ కూడా మీకు 3 గంటలకు రిపోర్ట్ చేస్తే 4 గంటలకు అయితే సేవ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే ఇంచుమించుగా మీకు ఈ 4 రకాల సేవల్లో కూడా అంటే సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మనాభం కానీ, అర్చన కానీ ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారి ప్రధాన ఆలయం దగ్గరలో మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు ఈ సేవలో మీరు కూర్చుని పాల్గొన్న తర్వాత శ్రీవారి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. ఇది ఒక్క సేవకు మించినటువంటి మరొక సేవ అండి. కాకపోతే ప్రతి సేవ కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా సుప్రభాత సేవ అన్నది ఒకటే బాగా తెలుసండి. కాకపోతే మిగిలినటువంటి 3 సేవలు కూడా ఒక సేవకు మించినటువంటి మరొక సేవ. ఎందుకంటే స్వామివారి ప్రధాన ఆలయంలో కూర్చుని శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలను చూసిన తర్వాత శ్రీవారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ. కాకపోతే మనకి ప్రతిరోజు కూడా ఎక్కువ టికెట్లు మనకి సుప్రభాత సేవకి అందుబాటులో ఉంటాయి. అంటే ఇంచుమించుగా 170 టికెట్ల వరకు కూడా పర్ డేకి సుప్రభాత సేవ అన్నది అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి తోమల సేవ అన్నది ఆన్లైన్లో అయితే మనకి 10 టికెట్లు, అష్టదళ పాదపద్మారాధన సేవ టికెట్ వచ్చేసి 10 టికెట్లు, అర్చన టికెట్ వచ్చేసి మనకి 10 టికెట్లు మనకి ఆన్లైన్లో బుకింగ్ ఉంటుంది. ఇదే విధంగా మనకి తిరుమల కొండపైన కూడా ఆఫ్లైన్లో CRO ఆఫీస్ దగ్గర ఈ ఆదిత్య సేవల కోసం లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా CRO ఆఫీస్కి పక్కన మనకి శ్రీవారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని మనకి ARP కౌంటర్కి ఆపోజిట్లో మనకి బోర్డు అయితే కనిపిస్తుందండి. అక్కడ మనకి ఉదయం
11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ఆఫ్లైన్లో శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరైనా తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ మనకి కళ్యాణ టికెట్లు వచ్చేసి మొత్తం 80 టికెట్లు. అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మొదటగా వెళ్ళినటువంటి 20 మందికి అంటే కొత్త జంటకి ఒక 20 టికెట్లు. అదేవిధంగా మనకి సుప్రభాత సేవ అన్నది 50, తోముల సేవ 10, అష్టదళ పద్మారాధన 10, అర్చన సేవ 10 టికెట్లు చొప్పున మనకు ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా తీయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని కూడా తప్పనిసరిగా వినియోగించుకుని లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విడుదలవుతున్నటువంటి సోమవారిక ఈ ఆదిత్యవ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా మనకి జూలై నెలకు సంబంధించిన శ్రీవారిక మొదటి గడప దర్శనం సంబంధించిన శ్రీవారిక ఆదిత్యవ టికెట్లు అండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.